హలో అండి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి నేపాల్ టూర్ వెళ్ళామని చెప్పాం కదా. అందులో భాగంగా నేపాల్లోని పశుపతినాథ్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. పశుపతినాథ్ టెంపుల్ బాగమతి నది ఒడ్డున ఉంది. అక్కడ ఎక్కువగా కూడాను కట్టడాలన్నీ చెక్కతో తయారయ్యి ఉన్నాయండి. నేపాలీ సాంప్రదాయాలను అనుసరించి ఆ కట్టడాలన్నీ చేశారు. మేము పొద్దున్నే 6 గంటలకి దర్శనానికి బయలుదేరాము. దర్శనానికి వెళ్తూ ఉంటే వాతావరణం అది చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న ఆర్చిలాగా కనపడుతున్నాయి కదా, వాటిల్లో కూడా శివలింగాలు అవన్నీ పెట్టున్నారు. అందరూ పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం వెళ్తూ ఉంటేనే దారిలో మనకి పంతులు గారు వాళ్ళు ఎదురవుతారు. వాళ్ళు ఏంటంటే మీరు ఎంతమంది ఉన్నారు ఏంటి అని ఎంక్వైరీ చేసుకుని అందరికీ కలిపి గోత్రనామాలతోటి పూజ చేపిస్తారు. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం శివయ్యకి అభిషేకం చేసుకోవాలి అని అంటే కనుక అక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 1100 ఛార్జ్ చేస్తారు. 4 మనుషుల్ని పంపిస్తారు. అభిషేకం అది అయిన తర్వాత మనకు ప్రసాదంగా రుద్రాక్షలు అవి ఇస్తారండి. ఇక్కడ పావురాలను ఎక్కువగా పెంచుతారు. పక్కన దానా అవి అమ్ముతూ ఉంటారు. మనం వాటికి దానా అది వేయచ్చు. ఏదైనా మనం ఫ్యామిలీతో వెళ్ళే ట్రిప్ వేరు, ఫ్రెండ్స్తో వెళ్ళే ట్రిప్పే వేరబ్బా. చాలా హ్యాపీగా ఉంది మాకు. మేము ఇంత దూరం వచ్చి మేము దర్శనం చేసుకున్నందుకు మాకు శివయ్య దర్శనం చాలా బాగా అయ్యింది. అభిషేకం చేయించుకున్నాము. గోత్రనామాలతోటి పూజ అభిషేకం అవన్నీ చేసుకున్న తర్వాత మాకు ప్రసాదంగా రుద్రాక్షలు ఇచ్చారు. బయటకు వస్తే ఇదంతా కూడాను షాపింగ్ అండి. గుళ్ళో చిన్న చిన్న ఉపాలయాలు అవన్నీ చాలా ఉన్నాయి. గుడి మొదటి అంతస్తులో నుంచి కిందకి చూస్తే పక్కనే శ్మశానం అండి. ఏంటంటే ఎప్పుడు కూడా శివయ్య ఇల్లు శ్మశానంలోనే ఉంటుంది, నేను శ్మశానంలోనే ఉంటాను అని ఆయన చెప్తారు కాబట్టి పక్కనే శ్మశానం అది ఉంది. ఈ షాపింగ్ అంతా కూడాను సాయంత్రం 5 గంటలు అయితే కనుక క్లోజ్ చేసేస్తున్నారు. ఏంటి అని అంటే ఇక్కడ వాతావరణం చల్లటి ప్రదేశం కాబట్టి సాయంత్రం 5 అయితే దాదాపు ఎవరు ఉండరు. ఎక్కువగా ఇక్కడ ఇలాగా గ్రీన్ కలరు రెడ్ కలర్ పూసల దండలు అవి అమ్ముతున్నారు. మంచి ముత్యాలు రుద్రాక్షలు క్వాలిటీవి ఉంటాయి అని చెప్తారు. ఆ షాపులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.